నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రిలో కరెంట్ లేకపోవడంతో రోగులు రాత్రి సమయంలో నరకం అనుభవిస్తున్నారు. వర్షాల కారణంగా ఆసుపత్రికి పవర్ సరఫరా నిలిచిపోయింది. అయితే పవర్ సరఫరా నిలిచిపోయినా ఆసుపత్రిలో ఉన్న ఇన్వర్టర్లు, జనరేటర్లు పనిచేయకపోవడంతో రోగులు ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రోగాల బారిన పడి ఆసుపత్రికి వచ్చిన వారికి ఇక్కడ కొత్త రోగాలు అంటిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సంఘం నుంచి నిన్న మధ్యాహ్నం వచ్చింది. రాత్రి అయితే కరెంటు పోయితే 20 నిమిషాల పైన అవుతుంది. మళ్ళీ వచ్చేసరికి చాలా టైం పడుతుంది. లోపలంతా చిన్నపిల్లలు ఉన్నారు, అప్పుడే పుట్టిన పిల్లలు. వాళ్ళ దగ్గర కరెంట్ లేకుండా ఉంది. ఫోన్లో టచ్ ఫోన్తో పెట్టుకోవడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. దాన్ని కొంచెం చూసుకుంటే అదే ఉంది. అంటే ఇంకా జనరేటర్ ఉన్నా కానీ వీళ్ళంతగా ఏం చూసుకోవట్లేదు అట్టుంది. దాన్ని అర్థమవుతుంది. ఇదేది వాస్తవం. స్పందించి జనరేట్ చేసినట్టయితే ఏం లేదు. కరెంటు పోయినాక మళ్ళీ వచ్చేదాకా అట్లనే ఉండాల్సి వస్తుంది.